రేపు విశాఖ ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఢిల్లీ లక్నో మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఏసీఏ తరపున ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించాలని కోరామని ప్రెసిడెంట్ కేశినేని చిన్ని అన్నారు. జనవరి 20 నుంచి సుమారు 800 మంది సిబ్బందితో స్టేడియంలో మరమ్మత్తు పనులు ప్రారంభించామని తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్లను విజయవంతంగా నిర్వహిస్తామని అన్నారు. అంతర్జాతీయ మ్యాచ్లు కొనసాగించేందుకు ఏసీఏ సిద్ధంగా ఉందంటున్న ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్నితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. విశాఖ ఏసీఏ వీడీసీఏ మైదానం ఐపీఎల్కు పూర్తి స్థాయిలో సిద్ధమైంది. మనం చూస్తే విజువల్స్లో మన వీడియో జర్నలిస్ట్ సంతోష్ చూపిస్తున్నారు. గతానికంటే ఇప్పుడు అత్యధిక హంగులతో సీటింగ్ సిస్టమ్ కావచ్చు, అదేవిధంగా సూపర్ సాఫర్ యంత్రాంగాల సిస్టమ్ కావచ్చు, టోటల్గా అన్ని విధాలా కూడా పూర్తి స్థాయిలో ఒక పక్క డ్రెస్సింగ్ రూమ్లు, మరో పక్క మిషనరీ, గ్రౌండ్లో ఉన్న ఏదైతే టెక్నికల్ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు మీడియా డ్రెస్సింగ్ రూమ్ను కూడా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా క్రీడాపరంగా వారు బీసీసీఐ ఇచ్చిన సూచనల మేరకు కూడా తగిన జాగ్రత్తలు, వారి యొక్క నియమ నిబంధనల ప్రకారం కూడా ఏసీఏ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి క్రికెట్ స్టేడియం అభివృద్ధి పనుల్లో భాగంగా ఎటువంటి చొరవ తీసుకున్నారు అనేది మనతో పాటుగా విజయవాడ ఎంపీ మనతో పాటుగా కేశినేని చిన్ని గారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా మీరు చూస్తే హాలోజన్ లైట్లు ఉండి చాలా వేడిగా క్రియేట్ చేసి అంత ఇంటెన్సిటీ లిమినేషన్ కూడా చాలా తక్కువగా ఉండే లైట్లు ఉండే మేము మొత్తం కూడా ఎల్ఈడి లైట్లు పెట్టాం. నిన్న చూస్తే వాళ్ళు 3500 లుమినెన్స్ కావాలంటే మాది 4200 వచ్చింది. వాళ్ళు చూస్తే 4K కానీ ఇంకోటి కానీ బ్రహ్మాండంగా లైటింగ్ పని చేశారు సార్ అని లైటింగ్తో సాటిస్ఫై అయ్యారు. రెండోది ప్లేయర్ డ్రెస్సింగ్ రూమ్ మీరు చూసుంటారు. మళ్ళీ ఇంకొకసారి మీరు ఒకసారి వెళ్ళి చూస్తే ఎక్కడ దేశంలో అద్భుతమైన స్టేడియంలో ఉన్న ప్లేయర్ డ్రెస్సింగ్ రూమ్లో ఒకటిగా ఇది నిలుస్తుంది. నిజంగా నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ వచ్చి కూడా చాలా బ్రహ్మాండంగా ఫీల్ అయ్యారు. మూడవది బాక్సెస్, ఇవాళ 2 టీముల బాక్సులు కానీ బీసీసీఐ బాక్స్ కానీ ఏసీఏ బాక్స్ కానీ అన్నిటికన్నా ముఖ్యంగా 34 బాక్సులు ఇక్కడ రెనోవేట్ చేసి కొత్త బాక్సులు ఏర్పాటు చేయడం అవుతుంది. 2nd ఫ్లోర్లో కానీ 4th ఫ్లోర్లో కానీ అన్ని బాక్సుల్లో కూడా మనం ఒక ఐపీఎల్ అనేది ఒక క్రీడగా కాకుండా ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కూడా జరిగే ఈ విషయంలో ఈ కార్పొరేట్ బాక్సులు కూడా మా ఆదాయానికి ఎంతో కొంత, అంటే మాకంటే ఐపీఎల్ టీమ్స్కి యాజ్ అన్ ఏసీఏ మాకే ఆదాయం రాదు, దాంట్లో ఐపీఎల్ టీమ్స్కి మంచి ఆదాయ వనరులు సరిపడే విధంగా చక్కగా బాక్సులు 34 బాక్సులను రెనోవేట్ చేసి ఎక్కడికక్కడ హాస్పిటాలిటీ, ఎక్కడైతే భోజనం అవన్నీ కూడా బాక్సుల్లో వచ్చే విధంగా చేసాం. మొత్తం స్టేడియం మీద ఉన్న మొత్తం టాయిలెట్లు ఒక 54 టాయిలెట్స్ ఉండేవి. నిజంగా చూస్తే మహిళలు వాడే టాయిలెట్లు చాలా భయంకరమైన పరిస్థితులు ఉండేవి. దాని నుంచి చూస్తే మొత్తం 250 టాయిలెట్లు చేసాం. 50 నుంచి అన్ని టాయిలెట్స్ని రెనోవేట్ చేసి హైజీనిక్గా తయారు చేయడం జరిగింది. ఫైర్ సేఫ్టీ నామ్స్ కూడా అంతకుముందు ఉండేది కాదు, మొత్తం అన్ని చోట్ల ఫైర్ సేఫ్టీ నామ్స్ తీసుకున్నాం. వీటన్నిటికీ తోడు గ్రౌండ్ చాలా అద్భుతంగా గ్రౌండ్ తయారు చేసాం. వీటికి తోడు స్టేడియం ఎలివేషన్ కొన్ని 4 రోజులు ఇంకా ఉండుంటే ఆ ఎలివేషన్ పనులు కూడా పూర్తయ్యాయి. ఎలివేషన్లో చేసాం. ముఖ్యంగా లిఫ్ట్లు, కొత్తగా 4 లిఫ్ట్లు పెంచాం. 1.5 monthలో ఫుల్ స్ట్రక్చర్ వేసి ఆ లిఫ్ట్లు చూస్తే ఎంత భారీ లిఫ్ట్లో మీకే అర్థమవుతుంది. నెలన్నర టైం, అది కూడా ఆ నెలన్నరలో స్ట్రక్చర్ వేయడానికి మాకు నెల పట్టింది. ఆ లిఫ్ట్లు కూడా 4 లిఫ్ట్లు రెడీ చేసి సౌకర్యంగా పైకి వెళ్ళేటట్టు మేము అన్నీ చూసాం. అంటే ఒకే టైంలో ఒక్కొక్క ఈ 4 లిఫ్ట్లో 64 మంది ఒక్కసారే లిఫ్ట్లో జర్నీ చేసే విధంగా చేసాం. ఇటువంటి ఎన్నో సౌకర్యాలు ఇచ్చాం. ప్రేక్షకులకే కాదు, క్రీడాకారులకే కాదు, ముఖ్యంగా మీలాంటి జర్నలిస్టులకు బాక్స్ చూడండి ఎంత అందంగా తయారైందో. అక్కడ కూడా బాక్స్ చూస్తే అందరికీ కూడా అన్నీ, అక్కడ కూడా మీకు చూసుంటే అంతకుముందు టాయిలెట్స్ కూడా ఉండే కాదు, మొత్తం అక్కడ కూడా కొత్తగా టాయిలెట్స్ రెనోవేట్ చేసాం. అన్నీ చేసి ఇంకా కొంత పండుగ వర్క్ ఉంది. 2వ స్టేజ్లో మళ్ళీ ఈ మ్యాచ్లన్నీ అయిపోయాం కనుక 2వ స్టేజ్లో తీసుకెళ్ళి వైజాగ్ స్టేడియం ది బెస్ట్ స్టేడియంగా మరిన్ని మ్యాచ్లు బీసీసీఐ ఇచ్చే విధంగా కృషి చేస్తాం. విశాఖలో ఐపీఎల్ అంతర్జాతీయ మ్యాచ్లే కాదు, మరిన్ని అంతర్జాతీయ మ్యాచ్లు వచ్చేందుకు కూడా ఏసీఏ పూర్తి స్థాయిలో కృషి చేస్తుంది. అదేవిధంగా గ్రౌండ్ కూడా తీర్చిదిద్దడంలో మా టీం అంతా కూడా సహకారం పూర్తి స్థాయిలో అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు కూడా కేశినేని చిన్ని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష, సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ నుంచి.